మరి ఇవాళ ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణానికి 9,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రతి నెల మా ఆడబిడ్డల బస్సు ఉచిత ప్రయాణానికి 350 కోట్ల రూపాయలు నెల నెల టంచన్గా ఆర్టీసీకి ఇచ్చి నష్టాలలో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆర్టీసీ కార్మికులను 50,000 కుటుంబాలను ఇవాళ ఈ పథకం ద్వారా మనం ఆదుకోవడం జరిగింది. ఉచిత ప్రయాణమే కాదు, ఈనాడు 1000 బస్సులను కొని 1000 బస్సులకు మహిళా సంఘాలను ఈరోజు యజమానులను చేసి ఆర్టీసీకే కిరాయికి పెడితే మా పొన్నం ప్రభాకర్ గారు నెల నెల మా బిడ్డల ఆడబిడ్డలకు ఈరోజు ఆర్టీసీ బస్సు యజమానులను చేస్తే బరాబర్ కిరాయి పైసలు కట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు కాదు, ఈరోజు మా ఆడబిడ్డలే 1000 బస్సులకు యజమానులు అయ్యారు. ఉచిత ప్రయాణమే కాదు, బస్సులకు మా ఆడబిడ్డలు యజమానులు అయింది. ఇవాళ మా ఆడబిడ్డల్ని పెట్రోల్ బంకులు పెట్టించిన స్వయం సహాయక సంఘాలకు ఈరోజు మా నారాయణపేటలో అదేవిధంగా ఇతర ప్రాంతాలలో ఇవాళ ఆడబిడ్డలకు పెట్రోల్ బంకులు ఇచ్చినాం, మీరు స్వయంగా నడుపుకోండి అని చెప్పినాం. ఇవాళ 67 లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. అందుకే నేను ఒక మాట చెప్పిన, మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన 2034 సంవత్సరం లోపల 1 కోటి మంది సభ్యులను చెయ్యాలి, 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు, ఆడబిడ్డల కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పినాం. మా అక్కలందరికీ నేను సూచన చేస్తున్నా, ఇవాళ మీరు 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు, దీన్ని 1 కోటి మందిని చేసే బాధ్యత ప్రతి సంఘం సభ్యురాలు బాధ్యత. ముఖ్యంగా పట్టణాలలో తక్కువ చేరింది, పల్లెటూర్లలో 90% చేరింది, కానీ పట్టణంలో తగ్గిరు. పట్టణంలో కూడా సంఘం సభ్యులను పెంచండి. ఇప్పటి వరకు 28 నెలల 57,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇచ్చి జీరో వడ్డీ మీద 1,350 కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకులకు మన ప్రభుత్వం కట్టింది. ఇవాళ మీరు ధైర్యంగా బ్యాంకుల లింకేజ్ తీసుకోండి, వ్యాపారాలు చేయండి, ఆర్థికంగా ఎదగండి, మీకు అండగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది. ఒకనాడు సోలార్ విద్యుత్ అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు, ఒకప్పుడు సోలార్ విద్యుత్ అంటే అదానీ అంబానీలే ఉండేది, కానీ ఇవాళ సోలార్ విద్యుత్ అంటే 1000 మెగావాట్లకి యజమానులు మా ఆడబిడ్డలు అయినరు. ఇవాళ అదానీ అంబానీతోని మా ఆడబిడ్డలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇవాళ మా ఆడబిడ్డలకు తెలియని వ్యాపారం లేదు, వ్యాపారంలో మెలకువలు లేవు. అందుకే హైటెక్ సిటీ పక్కన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లాంటి ఐటీ కంపెనీలు ఉన్నాయన్నారు. మరి శిల్పారామం పక్కన 3.5 ఎకరాలు 1000 కోట్ల భూమి 106 స్టాల్స్ మా ఆడబిడ్డలకు ఇచ్చి వాళ్ళు తయారు చేసే వస్తువులన్నిటినీ ప్రపంచానికి అమ్మే విధంగా, ప్రదర్శించే విధంగా ఇవాళ ఇందిరా మహిళా శక్తి సెంటర్ని హైటెక్ సిటీ పక్కన ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇవాళ వాళ్ళు తయారు చేసే వస్తువులను అమెజాన్ ఆన్లైన్లో కొనుక్కోవడానికి ఈరోజు పెట్టించినాం. మా ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి వస్తువులు ఈరోజు ప్రపంచానికే ఈరోజు మార్గదర్శకంగా తయారైనాయి. అందుకే మా ఆడబిడ్డలందరినీ నేను కోరుకునేది ఒక్కటే, మీరు ఆర్థికంగా నిలబడాలి.